హైదరాబాద్ మహానగరంలో పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. స్వచ్ఛ హైదరాబాద్ దిశగా అడుగులు వేసేందుకు నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణా శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం 2026తో నగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ లోపల తిరిగే ఆటోల నుంచి ఎలాంటి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకంలో భాగంగా ఎన్ని ఆటోలకు ఎలక్ట్రిక్ మార్పిడి చేయనున్నారు, దీనిపై ఆటో వాలాలు ఏమంటున్నారు తదితర అంశాలపై తెలంగాణ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ వెంకటేశంతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ఆటో అనగానే సార్ అని వచ్చేసి తీసుకెళ్లి క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే వాళ్ళే ఆటో వాలాలు. హైదరాబాద్ మహానగరంలో స్వచ్ఛ హైదరాబాద్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఒక నిర్ణయంతో కృత నిశ్చయంతో ముందుకెళ్తుంది. అందులో భాగంగానే తెలంగాణ ఆటో రిక్షాల ఎలక్ట్రిక్ మార్పిడి 2026 పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి దీనివల్ల ఆటో డ్రైవర్లకు ఎంత ప్రయోజనం చేకూరుతుంది, ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు, వాళ్ళని అడుగుదాం. తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ వెంకటేశం గారు ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఆటో వాళ్ళకు, ఆటో డ్రైవర్లకు కావచ్చు, ఎటువంటి మేలు చేకూరుతుందని మీరు అంచనా వేస్తున్నారు, భావిస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే ఆటోలు దాదాపు భారీగానే ఉన్నాయి. ఓఆర్ఆర్ పరిధిలో, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చాలని ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న 15 ఆగస్టు సందర్భంగా రెట్రోఫిట్మెంట్ కింద కేవలం 18,766 ఆటోలు ఉన్నాయని వారే చెప్తున్నారు. ఆ రెట్రోఫిట్మెంట్ లేకపోతే వారికి 1,50,000 కొత్త ఈవీలు తీసుకోవడానికి సబ్సిడీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈవీ ఆటోలను ప్రమోట్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వమే మేము సబ్సిడీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక 6 నెలల వరకే 70,000 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 6 నెలల తర్వాత ఇప్పుడు ఇవి కొనే వాళ్లకు ఆటో డ్రైవర్లే కాబట్టి, అందరు పేదవారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డ్రైవర్లే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ 70,000 సబ్సిడీ ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈవీ ఆటోలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉంది కాబట్టి ఎవరు తీసుకున్నా 1,50,000 ఇవ్వాలనేది మా ఆలోచన, మా డిమాండు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల నుంచి ఒక్కో శాఖకు 50 కోట్ల చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి 1,50,000 చొప్పున ఇవ్వాలనుకుంటుంది. మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడున్న వాళ్లకు రెట్రోఫిట్టింగ్ చేయడంతో పాటు మీరు ఇంకేం డిమాండ్ చేస్తున్నారు, ఏం కోరుతున్నారు? అసలు మేము రెట్రోఫిట్మెంట్తో పాటు ఇప్పటికి 12,000 మంది ఈ ఈవీ ఆటోలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,50,000 రూపాయలు వాళ్ళందరూ కూడా అమలు చేయాలా. రేపు తీసుకున్న వాళ్ళు కూడా, ఎవరైనా తీసుకున్న వాళ్ళు కొత్త ఈవీ ఆటోలకు ప్రోత్సహించాలనే లక్ష్యం ఉంటే ప్రతి ఒక్క డ్రైవర్ ఈవీ తీసుకున్న వాళ్ళందరూ కూడా 1,50,000 ఇస్తే బాగుంటుంది. మీ లెక్కల ప్రకారం, మీ అంచనా ప్రకారం ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని డీజిల్ ఆటోలు ఉంటాయి, ఎన్ని పెట్రోల్ ఆటోలు ఉంటాయి? ఎందుకంటే మీరు చాలా కాలంగా ఆటో యూనియన్ తరఫున పనిచేస్తున్నారు, వాళ్ళ సమస్యలను కూడా చూస్తున్నారు దగ్గరుండి. మీ అంచనా ప్రకారం ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? వాస్తవంగా ప్రభుత్వం లెక్కలు మాత్రమే 18,000 ఉన్నాయి. 18,000 కూడా లేవు. ఇతర జిల్లాల ఆటోలు మాత్రమే డీజిల్ ఆటోలు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. అవి వాళ్ళ లెక్కలకు రావు. వాస్తవం కూడా వీరు చేసే ప్రభుత్వం ఓఆర్ఆర్ లిమిట్ అంటున్నారు కాబట్టి ఆ లెక్కలకు రావు. చాలామంది ఇతర జిల్లాల ఆటోలు నడుస్తున్నాయి. వాటిని ఎలా కంట్రోల్ చేస్తారో ప్రభుత్వం చెప్పాలా. ప్రభుత్వం పర్యావరణ హిత నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలంటుంది. అందులో మీ ఆటో వాలాలు కావచ్చు, మీ ఆటో డ్రైవర్ల తరఫున ఎట్లా భాగస్వామ్యం అవుతారు, మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రజా రవాణాలో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నారు. మేము ప్రజల ఆరోగ్యాల కోసం, ప్రజల కోసం మేము ఎప్పటికైనా కూడా ముందున్నాం. ఇప్పటికి మా ఒక్కరి మీదే కాదు, మిగతా వాహనాల మీద ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఉన్నాయి, అదేవిధంగా గూడ్స్ వాహనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, 2 వీలర్లు ఉన్నాయి. వీటి మీద పొల్యూషన్ వస్తుంది, దృష్టి పెట్టాలా. ప్రజా రవాణాలో ఉన్న ఆటోలన్నీ నాన్ పొల్యూషనే కాబట్టి ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే మేము స్వాగతిస్తాం. దాన్ని ఏ ప్రభుత్వం అనేది కాదు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఇచ్చి, మాకున్న అనేకమైన ఆటో డ్రైవర్ల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తే మాకు ఇంకా బాగుంటుందనేది మేము కోరుకుంటున్నాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే రవాణా శాఖ దగ్గర ఉన్నటువంటి గణాంకాల ప్రకారం, లెక్కల ప్రకారం అయితే 11,000 పైచీలకు డీజిల్ ఆటోలు, అదేవిధంగా దాదాపు 7,000 పైచీలకు పెట్రోల్ ఆటోలు ఉన్నాయని అంటున్నారు. వాటికే కాదు, ఇప్పుడు కొత్తగా తీసుకునే వాటికి కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలనేది ఆటో డ్రైవర్ల యూనియన్ల ప్రత్యేక సూచన.
అదేవిధంగా దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అందరికీ ఈ సబ్సిడీని అందజేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.